खुशी में गा रहा है वाह बाबा वाह। गोद में मिली है हमको आपकी पनाह, गोद में मिली है हमको आपकी पनाह। मन खुशी में गा रहा है वाह बाबा वाह। गोद में मिली है हमको आपकी पनाह, गोद में मिली है हमको आपकी पनाह। वाह बाबा वाह बाबा वाह बाबा। ఓం శాంతి. ప్రతి ఒక్కరూ సంతోషాన్ని కోరుకుంటారు. అదేవిధంగా ఈరోజు మనం సంతోషం గురించి మాట్లాడుకుందాం. ఖుషి. ఖుషి అంటే సంతోషం. ఖుషి బ్రాహ్మణ జీవన్కి సర్వశ్రేష్ఠ ప్రాప్తి. బ్రాహ్మణ జీవితంలోకి వచ్చాక మనకు సర్వశ్రేష్టమైన ప్రాప్తి ఏంటంటే సంతోషం. ఇస్లియే బాబానే కహా హై శరీర్ చలా జాయ్ పరంతు ఖుషి నా జాయ్. ప్రతి మురళిలో బాబా చెప్తుంటారు, శరీరం పోయినా పర్వాలేదు కానీ సంతోషం మాత్రం పోగొట్టుకోకండి అంటారు బాబా. अब इस బ్రాహ్మణ జీవన్ కి ఖుషి కా ఆధార్ క్యా హై? మరి ఈ బ్రాహ్మణ జీవితంలో సంతోషంగా ఉండడానికి ఆధారం ఏంటి? మరి అది మనం తెలుసుకోవాలి కదా. ఖుషి కా ఆధార్ హై ప్రాప్తియా, అంటే మనకి ఏం దొరుకుతోంది, అనుభూతియా, ఏం అనుభూతి అవుతోంది. దువాయే ఔర్ కమాయి. 4 రకాలు: ప్రాప్తియా, అనుభూతియా, దువాయే ఔర్ కమాయి. ప్రాప్తులు ఉండాలి, అనుభూతి కావాలి, ఆశీస్సులు దొరకాలి, సంపాదన ఉండాలి, పుణ్య సంపాదన. ఇన్ని రకాలుగా आधारमय ఉంటుంది. संगम युग पर जो ईश्वरीय प्राप्तियां हुई है या होती है वे हमारी बुद्धि में सदा इमर्ज रहनी चाहिए. సంగమ యుగంలో ఈశ్వరుడి నుంచి మనం పొందేది ఏంటి అనేది అది ఎప్పటికీ మన బుద్ధిలో ఉండాలి అంటున్నారు బాబా. क्योंकि यह संगम युग ही सारे कल्प की प्राप्तियों का आधार है. ఈ సంగమ యుగమే మొత్తం కల్పంలో మనకు దొరికే ప్రాప్తులన్నిటికీ కూడా ఆధారం. బాబా సే हमको क्या क्या प्राप्तियां हुई है, బాబా నుంచి మనకి ఏమేమి లాభాలు దొరికినాయి, ఉస్ పర్ విచార్ కరే. ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఆలోచించుకుంటే ఏమనిపిస్తుంది, వే సత్యుగ్ కి ప్రాప్తియోं से भी महान और अधिक है. సత్యుగం యొక్క ప్రాప్తుల నుంచి కూడా చాలా గొప్పవి, అధికంగా ఉంటాయి అన్నమాట ఇవి. బాబానే కహా హై, బాబా ఏమంటున్నారు, సత్యుగ్ కి ప్రాప్తియోं की లిస్ట్ నికాలో. ఒకసారి మీరు సత్యుగంలో ఏమేమి దొరుకుతున్నాయి అనేది లిస్ట్ తయారు చేయండి. और సంగమ యుగ్ కి ప్రాప్తియోं की లిస్ట్ నికాలో. దాంతోపాటు సంగమ యుగం యొక్క ప్రాప్తుల యొక్క లిస్ట్ కూడా చేయండి. तो संगम युग की लिस्ट सतयुग की लिस्ट से कई गुना लंबी होगी. సత్యుగం లిస్ట్ కంటే సంగమ యుగం లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది అంటున్నారు బాబా. యహా తుమ్హారా చెహరా హర్షిత్ ముఖ్ హోగా. ఇక్కడ మీరు ఆ ప్రాప్తుల వల్ల ఎలా ఉంటారు, ఎప్పుడు ఆనందంగా ఉంటారు. తబ్ వహా భీ తుమ్ సదా హర్షిత్ ముఖ్ రహేంగే. అప్పుడు మీరు అక్కడ కూడా అలాగే ఆనందంగా ఉంటారు. బిర్లా మందిర్ మే లక్ష్మీ నారాయణ కో కిత్నా హర్షిత్ ముఖ్ దిఖాతే హై. బిర్లా టెంపుల్లో లక్ష్మీనారాయణ పెట్టారు కదా, గుడి దేవాలయం కట్టారు కదా, అక్కడ వాళ్ళ యొక్క ముఖం చూస్తే ఎంత వర్చస్తో, ఎంత ఆనందంగా, ఎంత హర్షితంగా ఉంటుంది. పరంతు వే ఉన్కో జాంతే నహీ కి వే కబ్ ఆయే థే. పాపం కట్టించిన వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఏంటి, ఎక్కడ ఉండేవారు. తుమ్ జాకర్ ఉన్కో భీ సమజా సక్తే హో. మీరు వెళ్ళి వాళ్ళకు కూడా తెలియజేయచ్చు. భక్తి భీ పహలే సతోప్రధాన్ అవ్యభిచారి థీ. భక్తి కూడా ముందు సతోప్రధానంగా, పవిత్రంగా, అవ్యభిచారిగా ఉండేది, అంటే పవిత్రంగా ఉండేది. बाद में रजो तमो और तमो ప్రధాన్ బనీ హే. తర్వాత రజోలో వచ్చింది, తమోలో వచ్చింది, ఇప్పుడు తమో ప్రధానం అయిపోయింది. అభితో కితనోं की భక్తి करते रहते हैं. ఇప్పుడు ఎంతమందిని ఆయన భక్తి చేస్తుంటారు జనం. బాబానే కహా హై, బాబా ఏమంటున్నారు, తుమ్కో అనుభవ్కి అథారిటీ బననా హై. మీరు ముఖ్యంగా అనుభవజ్ఞులు కావాలి, దాంట్లో మీకు శక్తి దొరకాలి. అర్థాత్ బాబాసే జో ప్రాప్తియా హుయి హై, బాబాతో మనకి ఏమేమైతే ప్రాప్తులు దొరికినాయో ఉన్కే అనుభవి స్వరూప బనన. వాటన్నిటికీ కూడా మీరు ప్రాక్టికల్గా అనుభవం చేసుకొని ఉండాలి. అనుభవ్కి అథారిటీ సబ్సే శ్రేష్ఠ అథారిటీ హై. అన్ని శక్తుల కంటే కూడా అనుభవం అనే శక్తి చాలా శ్రేష్టమైంది. जिसके आधार पर ही हम इन प्राप्तियों का सुख, खुशी और नशा स्वयं अनुभव करेंगे. వీటి ఆధారంగానే
మనము ఆ ప్రాప్తుల యొక్క సుఖము, సంతోషము, నశాని అనుభవం చేసుకోగలుగుతాము అంటున్నారు బాబా. और किसको भी उन प्राप्तियों की अनुभूति करा सकती है. మనం చేసుకోవడమే కాదు, ఇతరులకు కూడా ఎవరికంటే వాళ్ళకి ఈ అనుభూతుల యొక్క ప్రాప్తిని తీయించవచ్చు. లౌకిక దునియా మే भी अथॉरिटी से खुशी और नशा रहता है ना. లౌకిక ప్రపంచంలో కూడా మనకు అధికారం ఉంటే సంతోషం ఉంటుంది, నష ఉంటుంది కదా. उनके आगे आप सभी भी ఆల్మైటీ అథారిటీ బేహద్ కి और అవినాశి है. బయట వాళ్ళ ముందు మీరంతా ఏంటి, సర్వశక్తివంతుడి యొక్క సర్వశక్తివంతమైనటువంటి అనంతమైన శాశ్వతమైనటువంటి వాళ్ళు మీరు. ఐసి అథారిటీ మే సదా రహతే హుయే హర్ కర్మ కర్తే హోనా. అలాంటి అథారిటీలో ఉంటూ, ఎలాంటి అథారిటీలో, అందరికంటే కూడా సర్వశక్తివంతమైన అనంతమైన అవినాశి నష ఉండాలన్నమాట. అలాంటి శక్తి మా దగ్గర ఉన్నది అనే యొక్క అథారిటీతో ఎప్పటికీ ఉంటూ కర్మ చేస్తున్నారా మీరు అని అడుగుతున్నారు బాబా. బాప్దాదా హర్ బచ్చేకు బేహద్ కా మాలిక్ బనాతే. ప్రతి ఒక్కరిని కూడా ఈ అనంతమైన విషయంలో యజమానిగా చేస్తారు బాబా. బేహద్ కే మాలిక్ పన్ మే బేహద్ కి ఖుషి రహతీ హై. మొత్తం ప్రపంచమంతా నాదే అనుకున్నప్పుడు ఎంత సంతోషం ఉంటుంది. అప్నే ఖుషీకే ఖజానేకో జాన్తే హోనా. మీ సంతోషమనే సంపద గురించి తెలుసు కదా మీకు అంటున్నారు బాబా. बाप बच्चों के भाग्य की रेखाएं देखते हुए हर्षित होते हैं कि ऐसा श्रेष्ठ भाग्य बनाने वाले कोटों में कोई में भी कोई आत्माएं हैं. బాబా మన యొక్క శ్రేష్టమైన భాగ్యరేఖలను చూసి ఆనందిస్తారంట. నా పిల్లలు కోట్లాది జనంలో కొద్దిమంది, ఆ కొద్దిమందిలో కొద్దిమంది వీళ్ళు ఎంత భాగ్యశాలి ఆత్మలు అని బాబా సంతోషపడతారట. బచ్చే भी अपने भाग्य को देख हर्षित होते. పిల్లలు కూడా తమ భాగ్యాన్ని తెలుసుకొని చాలా ఆనందపడతారు. ఆత్మకు జితనీ ప్రాప్తియా और అనుభూతియా అవి సంగమ యుగ పర్ హై. ఆత్మకు ఎన్ని ప్రాప్తులు, ఎన్ని అనుభూతులు ఈ సంగమ యుగంలో లభిస్తాయో ఉత్ని ప్రాప్తియా और అనుభూతియా సత్యుగ మే भी नहीं होगी. అన్ని అనుభూతులు, అన్ని ప్రాప్తులు సత్యుగంలో కూడా ఉండవు అని చెప్తున్నారు బాబా. सत्युग त्रेता में बल స్థూల సాధనం और సువిధాओं की భర్మార్ హోగి. బాబా ఏమంటున్నారు, ఈ అనుభూతులు, ఈ ప్రాప్తులు సంగమయుగంలో ఉన్నటువంటి సత్యుగంలో మీకేమీ ఉండవు. కాకపోతే సత్య త్రేతాయుగాల్లో మీకు స్థూలమైన సాధనాలు, సౌకర్యాలు అపారంగా ఉంటాయంటూ, నిండుగా ఉంటాయి. పరంతు ఆత్మకి और విశ్వకి ఉతర్తి కళ హోగినా. కానీ అప్పుడు సమయం ఎలా నడుస్తుంటుంది, మెల్లమెల్లగా పతనం డౌన్ అవుతూ ఉంటుంది కదా. జిస్కా భీ ఉన్కో జ్ఞాన్ యా అభ్యాస్ నహీ హోగా. అలా అవుతుందని జ్ఞానము ఉండదప్పుడు, మనకు ఆ సాధన ఉండదు. ఇస్లియే హీ బాబా హమ్కో అప్నే 5 గ్రేస్ఫుల్ స్వరూపం అర్థాత్ పరంధామ్ మే చమక్తే హుయే సితారా. బాబా అంటారు, గ్రేస్ఫుల్ అంటే రెస్పెక్ట్గా బాబా 5 స్వరూపాలని పరంధామంలో ప్రకాశించే ఆత్మగా, సత్యుగ త్రేతామే దేవతా స్వరూప్, సత్యత్రేతాయుగాల్లో దేవతా స్వరూపంగా, భక్తి మార్గకే పూజ్య స్వరూప్, భక్తి మార్గంలో పూజ్య స్వరూపంగా, సంగంకే బ్రాహ్మణ స్వరూప్, సంగమయుగంలో బ్రాహ్మణ స్వరూపము, और సూక్ష్మ వతన్కే ఫరిస్తా స్వరూప్కి యాద్ దిలాతే హై. సూక్ష్మవతనంలో ఫరిస్తా స్వరూపాన్ని బాబా గుర్తు చేయిస్తారంటే 5 స్వరూపాలు మనకు గ్రేస్ఫుల్గా అంటే గౌరవపూర్వకంగా గుర్తు చేస్తారు బాబా. మీ గొప్పతనం ఇది అనేసి. ఇన్ 5 స్వరూపం కే విషయమే విచార్ కరే. ఈ 5 స్వరూపాల విషయంలో ఆలోచిస్తే ఉన్కి యథార్థ అనుభూతి అభి సంగం పర్, దాని యొక్క యథార్థమైన అనుభూతి సంగమయుగంలో ఎట్లా ఉంటుంది. యథార్థ అనుభూతి అభి సంగం పర్ ఇస్ బ్రాహ్మణ స్వరూప్ మే హీ హోతే హై. ఈ బ్రాహ్మణ స్వరూపంలోనే ఉంటాయి. అభి హీ హమ్కో ఈశ్వరీయ గోద్ కా సుఖ మిల్తా హై. ఇప్పుడే సంగమయుగంలోనే ఈశ్వరుడి ఒళ్ళో ఉన్నటువంటి సుఖానుభూతిని పొందుతాము. జ్ఞాన సాగర్ బాప్ సే జ్ఞాన్ కా ఖజానా మిల్తా హై. జ్ఞాన సాగరుడైన తండ్రితో జ్ఞానం యొక్క సంపదను పొందుతాము. ఈశ్వరీయ పరివార్ మే ఏక్ దూసరే సే అనాది ఆది పరిచయ కే సాత్ మిల్తే హై. ఈశ్వరీయ పరివారంలో కూడా ఆదిలోనూ అనాదిలోనూ ఉన్నటువంటి పరిచయం ప్రకారం మనం వాళ్ళతో కలుసుకుంటూ ఉంటాము. ఆల్మైటీ అథారిటీకి బచ్చే బననేసే, దేనివల్ల సర్వశక్తివంతుడైన తండ్రి పిల్లలం అవ్వడం వల్ల, అర్థాత్ అలౌకిక జన్మ హోతే హీ, అలౌకిక జన్మ తీసుకుంటూనే
ताज तख्त तिलक जन्म सिद्ध अधिकार के रूप में प्राप्त होता है. కిరీటం దొరుకుతుంది, సింహాసనం దొరుకుతుంది, తిలకం దొరుకుతుంది జన్మతోనే మీకు 3 రకాలుగా. ఐసే అప్నే భాగ్యకే చమక్తి హుయే సితారే కో దేఖ్తీ హూ. ఆ విధంగా ప్రకాశమానమైన మీ భాగ్యరేఖలను మీరు చూసుకుంటున్నారా అని అడుగుతున్నాడు బాబా. అగర్ సదా అప్నే భాగ్య और భాగ్య విధాత కే గుణ గాతే రహో తో, ఆ విధంగా మీరు భాగ్యము భాగ్య విధాత యొక్క గుణాలని మీరు మహిమ చేస్తూ ఉంటే సదా గుణ సంపన్న బని హీ జాయింగే. మీరు ఎప్పుడు కూడా గుణ సంపన్నులు అయిపోతారు కదా, అంటే గుణవంతులు అయిపోతారు కదా. జబ్ తక్ ఖుద్కే ప్రతి కోయి నా కోయి ప్రశ్న హే, ఇంకా ఎంతవరకైతే మీపైన మీ గురించి మీకే ప్రశ్నలు ఉంటే తబ్ తక్ దూసరోం కో ప్రసన్న నహీ కర్ సక్తే, ఇతరులను మీరు ప్రసన్నంగా ఉంచలేరు. అప్నే ప్రతి కోయి ఇచ్చా నారక్, మీకోసం మీరు ఏ కోరిక పెట్టుకోకుండా అన్య ఆత్మకి ఇచ్చా ఏ పూర్ణ కర్నే కా సోచో, ఇతర ఆత్మల యొక్క కోరికలను పూర్తి చేయడానికి ఆలోచించండి. తో స్వయం స్వతహీ సంపన్న బన్ జాయేంగే, అప్పుడు మీరు స్వతహాగా పరిపూర్ణమవుతారు అంటున్నారు బాబా. సంగమయుగి కర్తవ్య కర్నే సే హీ ఆత్మకు ఖుషి హోతీ హై. సంగమయుగం కర్తవ్యం చేయడం వల్లనే ఆత్మలో సంతోషం పెరుగుతుంది. సంగమయుగ పర్ హీ ఆత్మ పుణ్యకర్మ కర్తీ హేనా, ఎందుకంటే సంగమయుగంలోనే ఆత్మ పుణ్యకర్మ చేస్తుంది కాబట్టి సంతోషం పెరుగుతుంది. और तो सारे कल्प में पुण्यकर्म होता ही नहीं, కల్పమంతా ఎలాంటి పుణ్యకర్మ చేయరు. సత్యుగు త్రేతాబల్ పుణ్యాత్మకి దునియా హై, కాకపోతే సత్య త్రేతాయుగాల్లో అందరూ పుణ్యాత్మలు ఉంటారు, అక్కడ పుణ్యాత్మల ప్రపంచమే. పరంతు వహా కోయి ఆత్మ పుణ్యకర్మ నహీ కర్తి, అక్కడ ఆత్మ పుణ్యకర్మ అనేది చెయ్యదు. మరి చేసేది ఎక్కడ? సంగమయుగంలో. పుణ్యకర్మ సంగम पर ही होता है. जब आत्मा इस ईश्वरीय ज्ञान को धारण कर अन्य आत्माओं को भी रास्ता दिखाती है. ఏ ఆత్మ అయితే ఈశ్వరీయ జ్ఞానాన్ని పాటించి ఇతర ఆత్మలకు కూడా మార్గం చూపిస్తారో పుణ్యకర్మ కర్ణ సిఖాతీ హై, పుణ్యకర్మ చేయడం నేర్పిస్తారు. ద్వాపర్ సే బల్ జో ఆత్మయే ఊపర్ సే ఆతీ హై, ద్వాపర యుగం నుంచి ఇంకా పైనుండి ఆత్మలు వస్తూ ఉంటారు. వే పావన్ హోతీ హై, వాళ్ళు కూడా పవిత్రమైన వాళ్ళే. పరంతు పుణ్యాత్మ నహి, వాళ్ళు పుణ్యాత్మలు కాదు. అంటే పావనం ఆత్మలే, పరంధామం నుండి వచ్చే ఆత్మలు ద్వాపర యుగం నుండి, కానీ పుణ్యాత్మలు కాదు. क्योंकि उनके किसी कर्म से आत्माओं की या विश्व की चढ़ती कला नहीं होती. వాళ్ళు చేసి ఏ కర్మ వల్ల కూడా ఆత్మల యొక్క లేకపోతే ప్రపంచం యొక్క వృద్ధి కళలు కావు అంటున్నారు బాబా. ఎంత గుహ్యమైన విషయం కదా ఇది. భక్తి మార్గమే జో దాన పుణ్య కర్తే హై, భక్తి లోపల దాన పుణ్యాలు ఎవరైతే చేస్తారో ఉస్కా అల్పకాల కా ఫల్ ఖుషీ కే రూప్ మే మిల్తా హై. అది కూడా దాని యొక్క ఫలితం, దాన పుణ్యాల ఫలితము అల్పకాలికమైన సంతోషం కూడా లభిస్తుంది వాళ్ళకి. మన్ మే దుఃఖకి లహర్ ఆనా భీ రోనా హువా, మనసులో ఏమాత్రం దుఃఖం కొంచెం కలిగినా కానీ ఏడ్చినట్టే లెక్క అంటున్నాడు బాబా. జబ్ బాప్ సే సంబంధ టూట్ జాతా హై, అప్పుడు మీకు ఎప్పుడైతే దుఃఖం కలుగుతుందో బాబాతో సంబంధం తెగిపోద్ది కదా, తబ్ దుఃఖకి లహరాతీ హై. రెండు ఒకటి, బాబాతో సంబంధం తెగిపోయిందంటే దుఃఖం వచ్చింది, దుఃఖం వచ్చిందంటే బాబాతో సంబంధం తెగిపోయింది. మన్కి రోనే సే భీ బాప్ సే విముఖ స్వతా హీ హో జాతే, మనసు రోధించినా కానీ బాబా నుంచి మీరు విముఖులైపోతారు. అధక్ కా అర్ధ హీ హై జిస్మే ఆలస్య నహీ హో. అథక్ అంటే అలసిపోని వాళ్ళు, అంటే అర్థం ఏంటి? బాబా చెప్తున్నారు వాళ్ళకి సోమరితనం లేనటువంటి వాళ్ళు అని చెప్తున్నారనమాట. తో సదా అథక్ హో రహనా, ఎప్పటికీ మీరు అలసిపోకుండా ఉండండి. అర్థాత్ సదా బాప్కే సన్ముఖ రహనా అంటే ఏంటి? బాబా ముందు ఉండండి ఎప్పటికీ కూడా, అంటే బాబాని దృష్టిలో ఉంచుకోండి. సదా ఖుషి రహేంగి, అప్పుడే మీరు ఎప్పటికీ సంతోషంగా ఉంటారు. శక్తి और ఖుషి ప్రాప్త కర్నే కా ఆధార్ హై, శక్తిని కానీ సంతోషాన్ని కానీ పొందడానికి ఆధారం ఏంటి? శ్రేష్ఠ కర్మ. శ్రేష్ఠ కర్మ కభీ హోతే హై జబ్ కర్మ और యోగ్ సాత్ సాత్ హో. మన వల్ల శ్రేష్ఠ కర్మ ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? యోగము కర్మ రెండు కలిసి ఉన్నప్పుడు, అప్పుడు శ్రేష్ఠ కర్మ జరుగుతుంది. అభి బల్ కిస్కే పాస్ కిత్నీ భీ ధన్ సంపత్తి హో. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎంతమంది దగ్గర ఎంత ధనమున్నా కానీ సంపదలు ఉన్నా కానీ ఫిర్ భీ పాప జరూర్ హోంగి, పాపమైతే చేస్తుంటారు. క్యోంకి అభి మాయా కా రాజ్య హైనా, వాళ్ళు తప్పు కాదు, అది మాయా రాజ్యం కదా అది అంటున్నారు బాబా. ఏ హై పాపాత్మ ఉనికి దునియా, ఇది ఉన్నదే పాపాత్మల ప్రపంచం.
इसमें कोई पुण्यात्मा होते ही नहीं। ఇప్పుడు ఎవరు పుణ్యాత్మలు లేరు। పుణ్యాత్మాओं की दुनिया में फिर कोई पापात्मा नहीं होता। పుణ్యాత్మల ప్రపంచంలో ఎవరు పాపాత్మలు ఉండరు। पावन देवी देवताओं को पतित दुनिया के राजा लोग भी पूजते हैं। పావనమైనటువంటి దేవీ దేవతల్ని పతితమైన రాజులు కూడా పూజిస్తారు। क्योंकि समझते हैं वे सर्वगुण संपन्न పావంతి। అర్థమవుతుంది వాళ్ళకి వీళ్ళు సర్వగుణ సంపన్నులు పావనంగా ఉన్నారు అని వాళ్ళని పూజిస్తారు। अब प्रश्न है कि ఇప్పుడు ప్రశ్న ఏంటి అసలు విషయం, जो आत्मा ये ऊपर से नहीं आती है, పైనుండి కొత్త కొత్త ఆత్మలు వస్తాయి కదా, వే పాపాత్మ హై యా పుణ్యాత్మ హై అడుగుతున్నారు బాబా। अब వచ్చేవాళ్ళు పాపాత్మలా పుణ్యాత్మలా? అవి ఉన్హోనే కోయి పాపకర్మ నహీ కియా, వాళ్ళకి అప్పుడే వచ్చారు కదా, ఎలాంటి పాపకర్మ చేయలేదన్నమాట। ఇస్లియే వే పాపాత్మ నహీ కహే జా సక్తే, పరంధామం నుండి వచ్చిన వెంటనే ఏ ఆత్మ కూడా పాపాత్మ అవ్వదు అంటున్నాడు బాబా। పరంతు ఉన్హోనే కోయి పుణ్యకర్మ భీ నహీ కియా, అలాగని ఇంకా కర్మనే ఏది చేయలేదు, ఇంకా అలాంటప్పుడు పాపకర్మ పుణ్యకర్మ అనేది ఎక్కడ ఉంటుంది వాళ్ళకి? క్యోంకి వహ ఉతరతి కళాకా సమయ హైనా, వాళ్ళు వచ్చే సమయానికి ఈ యొక్క సృష్టి మెల్లమెల్లగా పతనం అవుతూ ఉంటుంది కదా। और उन्होंने సంగం పర్ భీ కోయి పుణ్యకర్మ భీ నహీ కియా, వాళ్ళు సంగమ యుగంలో కూడా ఏ పుణ్యకర్మ చేయలేదు। क्योंकि संगम पर पुण्यात्मा पुण्यकर्म करने वाले स्वर्ग में अवश्य आते हैं। సంగమ యుగంలో పుణ్యకర్మ చేసేవాళ్ళు తప్పకుండా స్వర్గంలో వస్తారు। మరి ద్వాపర యుగంలో వచ్చేవాళ్ళు వాళ్ళు ఏమి చేయలేంటే కదా మరి। इसलिए वे पुण्यात्मा भी नहीं हैं, वे ఆత్మయే పావనాత్మాయే, వాళ్ళు పరంధామం నుండి పావనంగా ఉన్న దాని ఆత్మలు వచ్చారు। पुण्य का काम परमात्मा की श्रीमत द्वारा ब्राह्मण ही करते हैं। పుణ్యకర్మ పరమాత్మ యొక్క శ్రీమతం ద్వారా బ్రాహ్మణులు అనే వాళ్ళే చేస్తారు అంటున్నారు। जिससे वे पुण्यात्माओं की दुनिया स्वर्ग में जरूर आती है, వాళ్ళు పుణ్యాత్మల యొక్క ప్రపంచం స్వర్గంలో తప్పకుండా వస్తారు బాబా శ్రీమతం ప్రకారము పుణ్యకర్మ చేసేవాళ్ళు। ये संगम युग ही सारे कल्प की कमाई का समय है, అందుకనే సంగమ యుగం మొత్తం కల్పానికి పునాది। और तो सारे कल्प आत्मा की उतरती कला ही होती है, మొత్తం కల్పమంతా ఆత్మలు డౌన్ అవ్వడమే ఉంటుంది, అంటే వాళ్ళు సోపానం దిగటమే ఉంటుంది। అర్థాత్ అభి జో కమాయా ఓ ఖాతే రేతే, అప్పటికప్పుడు సంపాదించుకుంది వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు కదా। ద్వాపర్ సే బల్ కర్మ और फल का విధి విధాన్ చల్తా హై, ద్వాపర యుగం నుండి కర్మ ఫలితము దాని యొక్క విధానము టెంపరీగా నడుస్తుంది। ఈరోజు నేను మంచి కర్మ చేశాను, మంచి ఫలితం అనుభవించాను, చెడు కర్మ చేశాను, తర్వాత జన్మలో చెడు అనుభవించాను, ఈ విధంగా నడుస్తూ ఉంటుంది। परंतु वहाँ भी आत्मा की उतरती कला ही होती है, అక్కడ కూడా ఆత్మ పతన కళలే కదా। और विश्व में सुख साधनों की भी गिरती कला होती है, ఇక ప్రపంచం అంతా ఈ సుఖ సాధనాలన్నీ కూడా అవి కూడా పతనం అవుతూ ఉంటాయి అన్నమాట। अर्थात तमो प्रधानता बढ़ने के साथ साधन भी दुखदायी बनते जाते हैं। తమో ప్రధానత పెరగడం వల్ల ఈ ప్రపంచంలో క్రమంగా ఏమవుతుంది, సాధనాలు కూడా బాధను కలిగించేవిగా తయారైపోతాయి। ఆత్మ और प्रकृति की चढ़ती कला अभी ही होती है, అప్పుడు ఆత్మ ప్రకృతి ఈ రెండిటిది కూడా వృద్ధి కళలు మొదలవుతాయి అన్నమాట। अपने को आत्मा समझ बाप को याद करते रहो तो, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటే ఖుషీ కా పారా చడతా రహేగా, సంతోషం అనేది పెరుగుతుంది। బాప్ కో యాద్ కర్నే సే బడి భారీ కమాయి హై, ఆయన గుర్తు చేయడం అంటేనే చాలా గొప్ప సంపాదన। సారీ రాత్ బాప్ కో యాద్ కరో, నీంద్ కో జీతనే వాలే బనో, రాత్రంతా బాబాని గుర్తు చేయండి, నిద్రం జయించే వాళ్ళు అవ్వండి। కమాయి హోతీ హై తో నీంద్ భీ నహీ ఆతి, సంపాదన ఉందంటే నిద్ర వస్తుందా ఎవరికైనా? తుమ్కో నష్టో మోహ बनकर एक बाप के साथ बुद्धि लगाना है, మీరు నష్టం మోహాయి ఆ తండ్రి ఒక్కడితోనే మీరు బుద్ధి యోగాన్ని జోడించుకోవాలి। तो तुम पक्के हो जाएंगे, అప్పుడు మీరు పరిపక్వం అయిపోతారు। బుద్ధి మే రఖనా హై, బుద్ధిలో ఏం పెట్టుకోవాలి? हमको तो नए घर में जाना है, ఒకటే మేము కొత్త ఇంట్లో వెళ్ళాలి అంటే స్వర్గానికి వెళ్ళాలి। इस पुराने घर से क्या ममत्व रखे, ఈ పాత ఇంటి మీద ఏం మమకారం పెట్టుకోవాలి అనుకోండి।
సవేరే తుమ్ యాద్ కరేంగే తో వహ యాద్ పక్కీ హో జాయేగి. అమృత వేళ లేచి మీరు జ్ఞాపకం చేస్తే అది గట్టిగా ఉండిపోతుంది. ఉస్కా అసర్ అచ్చా రహేగా, దాని ప్రభావం చాలా బాగుంటుంది. బాబా బహుత్ కర్కే రాత్ కో జాగ్తే రహతే थे. బాబా చాలా వరకు రాత్రికి మేల్కునేవారు అనమాట, 1 గంట నుండి. స్థూల కామ్ మే ఆనేసే మాథా భారీ హో జాతా, స్థూలమైన పనిలో రావడం వల్ల తల దిమ్మెక్కుతుంది. సూక్ష్మ సర్వీస్ మే తకావట్ నహీ హోతి, సూక్ష్మ సేవలో అలసట అనేది ఉండదు. కమాయి తోడి హీ తకాయికి, సంపాదన మన అలసిపోయేలాగా చేస్తుందా. కమాయి మేతో ఔర్ హీ ఖుషీ హోగి, సంపాదన అంటే మరింత సంతోషం. సవేరే సవేరే ఉట్కర్ యాద్ కర్నే సే బహుత్ కమాయి హోతీ హై, ఉదయాన్నే లేచి అమృత వేళ లేచి జ్ఞాపకం చేయడం వల్ల చాలా సంపాదన ఉంటుంది. వర్తమాన్ ఇస్ ఈశ్వరీయ జీవన్ మే సూక్ష్మ ఈశ్వరీయ ప్రాప్తియోं का ही महत्व है. ప్రస్తుతం ఈశ్వరీయ జీవితంలో మనము సూక్ష్మమైనటువంటి ఈశ్వరీయ ప్రాప్తులు ఏవైతే ఉన్నాయో వాటికే విలువ ఉంది. जो उनके आधार पर अपने को గౌరవాన్విత అనుభవ కర్తా హై, వాటి ఆధారంగా ఎవరైతే మాన్యత పొందుతున్నారో వహి సచ్చి ఖుషి ఔర్ అతీంద్రియ సుఖ అనుభవ కర్తా హై, వాళ్ళే నిజమైన సంతోషాన్ని అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకుంటారు అని బాబా చెప్తున్నారు. और उसका ही वह सुख दिन प्रतिदिन बढ़ता रहता है. ఆ విధంగా వాళ్ళకి రోజుకు రోజు సుఖం పెరుగుతుంది. जो भौतिक प्राप्तियों के आधार पर अपने को गौरवान्वित अनुभव करता है, ఎవరైతే ఈ స్థూలమైన భౌతికమైన అనుభవాలకి పేరు పొందుతారో అంటే మాన్యత పొందుతారో వహ అప్నే కో ధోకా దేతా హై, వాళ్ళు మోసపోతారు, తమకు తాము మోసపోతారు. క్యోంకి వే ఏక్ నా ఏక్ దిన్ అవశ్య హీ హమ్కో ఛోడ్ దేగి, ఈ యొక్క స్థూలమైన గౌరవాలన్నీ కూడా ఏదో ఒక రోజున మనని వదిలిపెట్టేస్తాయి. యా హమే ఉన్కో ఛోడ్ దేనా హోగా, లేదా మనమే వాటిని వదిలిపెట్టవలసి ఉంటుంది. స్థూల ప్రాప్తియోं के आधार पर अपने को గౌరవాన్విత అనుభవ करने वाले, స్థూల ప్రాప్తుల ఆధారంగానే వాటిని మనం గౌరవంగా అనుభవం గొప్పగా అనుభవం చేసుకునే వాళ్ళు అహంకార హీనతాకి భావన అవశ్య హోతీ హై. వాళ్ళల్లో ఏంటి భౌతికమైన వస్తు వైభవాల వల్ల గొప్ప అనుకునే వాళ్ళు అహంకారంగా హీనమైన భావనలతో ఉంటారు అంటున్నాడు బాబా. जब वह अपने से अधिक प्राप्तियों वाले को देखता है, తమ కంటే కూడా ఎక్కువ ప్రాప్తిని పొందిన వాళ్ళని చూస్తారు కదా, వాళ్ళు చూసినప్పుడు హీనత అనుభవకర్త, అయ్యో నేను చాలా తక్కువగా ఉన్నాను అని వాళ్ళు దైన్యంగా అనుభవం చేసుకుంటారు. और जब अपने से कम प्राप्तियों वालों को देखता है तो తనకంటే తక్కువ ప్రాప్తిని పొందే వాళ్ళని చూస్తే ఏమనుకుంటారు, అహంకారకి భావన జాగృతి అవుతుంది. చూడు నేను చాలా గొప్పవాణ్ణి అనే అహంకారం అనేది భావన కలుగుతుంది వాళ్ళకి. ఖుషి రహనా భీ ఏక్ శ్రేష్ఠ కర్మ హై, సంతోషంగా ఉండడం కూడా ఒక శ్రేష్ఠ కర్మ అంటున్నారు. జిస్కే కారణ్ జో వృత్తి और వైబ్రేషన్ పైదా హోతే హై, దానివల్లనే మీ భావన మీ యొక్క వైబ్రేషన్స్ ఉత్పన్నమవుతాయి. అన్య ఆత్మాओं को भी खुशी में लाता है, మీ వైబ్రేషన్స్ ఇతర ఆత్మలను కూడా ఏం చేస్తాయి, సంతోషంలోకి తీసుకొస్తాయి. అర్థాత్ ఖుషి రహనే సే భీ సేవా హోతి, అప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అప్పుడు సేవ జరుగుతుంది కదా మీ వైబ్రేషన్స్తో. ఖుషి రహనా భీ కమాయి కా సాధన హై, సంతోషంగా ఉండడం కూడా పుణ్య సంపాదనకి సాధనము. ఈశ్వరీయ ప్రాప్తియోं के आधार पर खुश रहने वाला, ఎప్పుడైతే ఈశ్వరుడిచ్చిన ప్రాప్తుల ఆధారంగా సంతోషంగా ఉంటారో వాళ్ళు అన్య ఆత్మాओं को भी ईश्वर की तरह ఆకర్షిత్ కర్తా హై, వాళ్ళు ఇతర ఆత్మలను కూడా ఈశ్వరుడిలాగా ఆకర్షిస్తూ ఉంటారు. అర్థాత్ భాగ్యశాలి బన్కర్ అన్య ఆత్మాओं को भी భాగ్య बनाने की ప్రేరణ దేతా హై, వాళ్ళు భాగ్యశాలి అవుతారు, మళ్ళీ ఇతర ఆత్మలను కూడా భాగ్యశాలిగా చేయడానికి ప్రేరణనిస్తారు. పుణ్యక ఖాతా జమా హోనే సే ఖుషి హోతీ హై, ఆ విధంగా వాళ్ళకి పుణ్య ఖాతా తయారవుతుంది, అప్పుడు ఇంకా మరింత సంతోషం పెరుగుతుంది వాళ్ళకి. సంగం యుగ పర్ జో ఆత్మ తన్మన్ ధన్ సే ఈశ్వరీయ కార్య మే సహయోగి బంతి హై, సంగమ యుగంలో ఏ ఆత్మ అయినా తనువు మనసు ధనంతో సహయోగిగా ఉంటుందో ఉన్కో ఖుషి అవశ్య హోతీ హై, వాళ్ళకి తప్పకుండా సంతోషం ఉంటుంది. जो जितना अधिक ఖాతా జమా करता है उसको उतनी अधिक खुशी होती, ఎవరంతా ఎక్కువ ఖాతా తయారు చేసుకుంటే అంత ఎక్కువగా సంతోషం ఉంటుంది. ఈశ్వరీయ సేవా సేవి ఆత్మాओं की दुआएं मिलती है, ఈశ్వరీయ సేవ వల్ల ఆత్మలకు ఆశీస్సులు దొరుకుతాయి. जो आत्मा को खुशी हो देती है, ఆత్మలకు సంతోషాన్ని కలిగిస్తాయి. इसलिए
బాబానే हमको సేవా కా పాఠ్ పడాయా. అందుకే బాబా మనకు సేవ అనే పాఠం నేర్పించారు. बाप दादा की यज्ञ पालन करने से ఆత్మ की खुशी बढ़ती है. బాప్ దాదా యజ్ఞాన్ని ఆజ్ఞని పాటించడం వల్ల ఏంటి మనకు సంతోషం పెరుగుతుంది. क्योंकि जिसकी आज्ञा पालन करते उनकी दुआएं आत्मा को मिलती. మనం ఎవరి మాట అయితే వింటామో వాళ్ళ యొక్క ఆశీస్సులు అయితే దొరుకుతాయి కదా. బాబావే కాదు వాళ్ళ ఆశీస్సులు కూడా దొరుకుతాయి కదా. जो उसको खुशी प्रदान करती है ना, వాళ్ళకి సంతోషాన్ని ఇప్పిస్తాయి. और శ్రీమత్ पर चलने से బాబా శ్రీమతం ప్రకారం నడవడం వల్ల శ్రేష్ఠ కర్మ होते हैं, మన వల్ల శ్రేష్ఠ కర్మలు జరుగుతాయి. जिससे आत्मा का श्रेष्ठ कर्मों का खाता जमा होता है. దీని ద్వారా ఆత్మల యొక్క శ్రేష్ఠ కర్మల ఖాతా జమ అవుతుంది కదా. जिस जमा के खाते से आत्मा को खुशी होती है. ఆ జమా ఖాతా వల్ల ఆత్మకు చాలా సంతోషం ఉంటుంది. दुनिया में भी बड़ों की आज्ञा पालन करने से उनकी दुआएं मिलती. ప్రపంచంలో కూడా పెద్దవాళ్ళ మాట వినడం వల్ల వాళ్ళకి ఆశీర్వాదాలు లభిస్తాయి అన్నమాట. जो आत्मा को खुशी देती है परंतु वह अल्पकाल की खुशी. అక్కడ ఆత్మకు సంతోషమే దొరుకుతుంది కానీ అవి టెంపరరీ మాత్రమే, తాత్కాలికంగానే. ऐसे ही किसको किसी बात में सहयोग करते हैं. అదేవిధంగా ఎవరికైనా ఏమైనా విషయంలో సహకరించారనుకోండి మీరు, तो भी उसकी दुआएं मिलती, వాళ్ళ ఆశీస్సులు దొరుకుతాయి కదా. तो अल्पकाल की खुशी होती है, అది కూడా టెంపరరీ సంతోషం లభిస్తుంది. जो सर्व खजानों से संपन्न होगा वो सदा अतीन्द्रिय सुख में मगन रहेगा. ఎవరైతే సర్వ సంపదలలో నిమగ్నమై ఉన్నారో, సంపన్నమై ఉంటారో వాళ్ళ అతీంద్రియ సుఖంలో నిమగ్నమై ఉంటారు. उसे बाप और सेवा के सिवाय कुछ भी याद नहीं रहेगा. వాళ్ళకి బాబా సేవ తప్ప మరేది గుర్తుండదు. అగర్ శ్రీమత్ మే మన్మత్ యా పరమత్ మిక్స్ అయితే, ఒకవేళ బాబా చెప్పిన మాటల్లో మీ ఇష్టాన్ని వేరే వాళ్ళ ఇష్టాన్ని చొప్పించారనుకోండి, ఐసే శుద్ధ చీజ్ మే కోయి అశుద్ధ చీజ్ మిక్స్ హో జాతీ హై. పవిత్రమైన వస్తువులు అపవిత్రమైన వస్తువు కలిస్తే ఏమవుతుంది, కోయి నా కోయి నుక్సాన్ హో జాతా హై, ఏదైనా నష్టం జరుగుతుంది కదా. మిక్స్ హోనే సే ఖుషీ సఫలత శక్తి కా అనుభవం నహీ హోతా. ఎప్పుడైతే కల్తీ అవుతుందో అప్పుడు మనకు దొరకవలసినటువంటి ఖుషి దొరకదు, సఫలీకృతం కాలేమో, శక్తి కూడా అనుభవం కాదు అంటున్నారు బాబా. స్టూడెంట్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ కహా జాతా హై. విద్యార్థి జీవితం చాలా గొప్పది అంటారు. इसलिए स्टूडेंट जो अच्छी रीति पढ़ते हैं उनको खुशी रहती है. ఏ విద్యార్థి అయితే బాగా చదువుకుంటారో వాళ్ళకి చాలా సంతోషం ఉంటుంది. और हमारी तो अभी यह गाडली स्टूडेंट लाइफ है ना. మరి మనది ఎలాంటి జీవితం, ఈశ్వరీయ విద్యార్థి జీవితం మనది. जो आत्माएं अच्छी रीति से నియమిత పడాయి करती है, ఎవరైతే చక్కగా క్రమం తప్పకుండా చదువుకుంటారో उनको अवश्य ही खुशी होती, వాళ్ళకి తప్పకుండా సంతోషం ఉంటుంది. क्योंकि उनको जाने अनजाने में अपना भविष्य उज्जवल दिखाई देता. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా కానీ వాళ్ళ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. సదా ఖుషి రహనేకి అభిలాష రఖనే వాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలనే కోరిక పెట్టుకుంటారు కదా. అలాంటి ఆత్మలు కిసి శత్రువుకే పతన్ మే భీ ఖుష్ నహీ హోనా చాహియే. ఎవరైనా శత్రువు పాడైపోయాడు అనుకోండి, దాని గురించి మీరు సంతోషపడకూడదు అంటున్నాడు. కిసీకే పతన్ మే ఖుష్ హోనా సిద్ధ కర్తా హై. ఎవరైనా పాడైతే మీరు సంతోషపడ్డారనుకోండి, దాన్ని బట్టి ఏం రుజువు అవుతోంది, హమారీ ఉస్సే శత్రుత హై, ఇంకా మనకు వాళ్ళ పట్ల శత్రుత్వం పోలేదు అనేది తెలుస్తోంది. జబ్కి ఇస్ విశ్వ నాటక్ మే సభీ ఆత్మాయే నిర్దోష్ హై. మీరు అర్థం చేసుకోండి, ఈ విశ్వ నాటకంలో అందరూ ఎలాంటి దోషం ఉన్న వాళ్ళు కాదు, ఏ దోషము లేనటువంటి వాళ్ళే అందరూ. హమారా కోయి భీ శత్రు మిత్ర నహీ హై. ఎవరు మనకు శత్రువులు లేరు, మిత్రులు కూడా లేరు. అర్థాత్ హమారీ సభీకే ప్రతి శుభభావన और శుభకామన హోనీ చాహియే. అందుకని ప్రతి ఒక్కరి పట్ల మనకు శుభభావన శుభకామన ఉండాలి. यदि हम किसी के पतन में खुश होते हैं, ఒకవేళ మనం ఎవరైనా పాడైపోతే, ఎవరైనా బాధపడిపోతే, ఎవరైనా నష్టపోతే మనం సంతోషపడ్డామనుకోండి, तो हम उतना अपना भविष्य के लिए दुख का रास्ता जमा करते हैं. మన భవిష్యత్తులో మనం దుఃఖపూరితమైన మార్గాన్ని తయారు చేసుకున్నట్లే అవుతుంది. इसलिए वह सदा खुश नहीं रह सकेंगे. అలాంటప్పుడు మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేకపోతాము. అచ్చా, ओम शांति. सुख मिला अथाह वाह बाबा.
वाह बाबा, वाह बाबा। मन खुशी में गा रहा है वाह बाबा वाह। गोद में मिली है हमको आपकी पनाह, गोद में मिली है हमको आपकी पनाह। मन खुशी में गा रहा है वाह बाबा वाह। गोद में मिली है हमको आपकी पनाह, गोद में मिली है हमको आपकी पनाह। वाह बाबा, वाह बाबा, वाह बाबा, वाह बाबा, वाह बाबा।